వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ శ్వేతపత్రంలో 2024 ముందు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజా పరిస్థితులను ప్రజలకు వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ప్రజలకు తెలపడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రాం రిపోర్టర్లను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. గవర్నెన్స్ బాగుంటేనే దాని ఫలితాలు ప్రజల జీవితంలో ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చెప్పడం ఒక చారిత్రక అంశమన్నారు. 2019లో తాము దిగిపోయే నాటికి గ్రోత్ రేట్ 13.5%గా ఉందని, 2019 నుంచి 2024 మధ్య జీఎస్డీపీ 3.18% తగ్గిందన్నారు. 2019 నుంచి 2024 మధ్య కూడా గ్రోత్ 13.5% ఉంటే 76,000 కోట్ల ఆదాయం అదనంగా వచ్చి ఉండేదన్నారు. 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ఇది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హరీష్ రావు ఈ ఏడాది మార్చి 2న తమిళనాడులోని తిరుచికి, జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని, ఆ తేదీల్లో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు వివరించాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అబద్ధమైతే తాము చెప్పిన తేదీల్లో హరీష్ రావు ఎక్కడున్నారో మీడియాకు చెప్పాల్సినని డిమాండ్ చేశారు. అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? చిత్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే? ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసం చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగోగు కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? చిత్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత.
పెండింగ్ బకాయిలు ఇతర డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు సారథ్య కమిటీ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్ కు చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన 217, 2021, 2017 సంవత్సరాల బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్లో రిటైర్డ్ ఉద్యోగులకు 2 నెలలు సరిపడా మందులు అందించాలన్నారు. ఈ నిరసనలో వివిధ జిల్లాల నుంచి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, సవితమ్మ, అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. దీనిలో భాగంగా పూర్తి అయిన ఎమ్మెల్యేలు, మంత్రులు క్వార్టర్స్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో అమరావతి నిర్మాణం అత్యంత వేగవంతంగా ముందుకు సాగుతోందని వీరు చెప్పారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్ల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో త్వరలో వాటిని ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారని వివరించారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీతో పాటు అన్ని ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. హైదరాబాద్ అబిడ్స్లోని సీసీఎల్ఏ కార్యాలయం ముందు భూభారతి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. భూభారతిలో ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులుగా 636 మంది పనిచేస్తున్నారు. అందులో 300 మందిని తొలగించడాన్ని నిరసిస్తూ ఉద్యోగుల ధర్నా చేశారు. భూ సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వీరు కోరారు. గత 15 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని భూభారతి ఫీల్డ్ టెక్నికల్ ఉద్యోగులు హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల విశ్వాసం, విధేయత మాకు ఎప్పటికీ కూడా మా ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్కు ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 636 మంది ఉన్నటువంటి ఎఫ్పిఎస్ను 332కు కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని కాకుండా 636 మంది అందరూ కూడా ఉండేటట్టు మా ప్రధాన డిమాండ్ తోటి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 15 నెలల జీతాలు వెంటనే విడుదల చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఒకే ఒక డిమాండ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. ఆఫీస్లో ఉన్న ప్రతి గ్రీవెన్స్ మేము అంటే దానికి మాకు సంబంధించిన దానికి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మేము సేవలు అయితే అందిస్తూ ఉన్నాము. అది మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గారి నుంచి కూడా లెటర్స్, అంటే మేము పని చేస్తాం కాబట్టి సార్, మేడం, వాళ్ళు ఉన్నతాధికారులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ సీసీఎల్ఏ కార్యాలయాన్ని కూడా అండి ఇప్పుడు 636 సంఖ్యని 332 తగ్గించి సడన్ గా రిజిస్ట్రేషన్స్ లేని చోట్ల మేము వాళ్ళని ఉంచము. చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు రెడీ అయింది. చేనేత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక ఊరట కలిగించేందుకు నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న బాపట్ల జిల్లా చీరాల వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
సేవలో పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి 25,000 ఆర్థిక సాయం నేరుగా అందనుంది. చేనేత రంగాన్ని పునరుద్ధరించడం, చేనేతన్నలు ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. చేనేతన్న సేవలో పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చేనేత జ్యూట్ శాఖ మంత్రి ఎస్ సవిత సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హత కలిగిన చేనేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్హులైన చేనేత కార్మికులకు ఆగస్టు 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు తమ దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఆగస్టు 7న నేరుగా వారి ఖాతాలో ఆర్థిక సాయం జమ అవుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు చేనేతన్నల లబ్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 50 ఏళ్లు దాటిన అర్హులైన చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా కింద నెలకు పింఛను సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చేనేత మగ్గాల నిర్వహణకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. అలాగే పొదుపు నిధి మద్దతు, ముద్ర రుణాలు వంటి ప్రయోజనాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజల ప్రయోజనం కోసం అదనపు సంక్షేమ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారు. చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతన్న సేవలో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 6న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న 3వ వర్ధంతి స్మారక సభను నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సూర్యకిరణ్ మాట్లాడుతూ స్మారక సభకు కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. గద్దర్ ప్రతి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ దండుగా నిలిచిందన్నారు. గద్దర్కు ఉస్మానియా యూనివర్సిటీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ పాట ప్రేమికులందరినీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇలా తన పాటతోటి ప్రజల సమస్యల్ని, తన పాటనే ఆయుధంగా మలిచినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఇలా ప్రజల సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యల్ని, పీడిత ప్రజల పాటలన్నింటినీ కూడా తన మాటలతోటి చైతన్యం చేసి ప్రజల్ని కదిలించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప వాగ్గేయకారుడు అది గద్దరన్న. ప్రకాష్ అంబేద్కర్ గారు ప్రధాన వక్తగా, ఉపన్యాసకులుగా వస్తూ ఉన్నారు. అట్లాగే మాడభూషి శ్రీధర్ గారు భారత రాజ్యాంగ నిపుణులు. వారితో పాటు అనేక మంది గద్దరన్నతో కలిసి నడిచిన కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం గద్దరన్న ఎగిసినప్పటి నుంచి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడము, గద్దరన్న కార్యక్రమాలని స్టైఫండ్ పెంపు డిమాండ్తో తెలంగాణలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. హైదరాబాద్ రామాంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీ స్మృతి వద్ద జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో ఆయుష్ విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైఫండ్ దేశంలోనే అత్యల్పమని, గత 10 ఏళ్లుగా ఎలాంటి పెంపు లేదని జేఏసీ ఆరోపించింది. అలోపతి విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని, డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే 15% ఇంక్రిమెంట్ ఉందో అది ఎవ్రీ 2 years జరగాలి. All of our services we are not having enough stipends. We request government to give us on par with allopathy and green channel for the regular disbursement of the stipends and a regular hike of 15% every 2 years. We request government
to look into the issue. We have been providing services around 800 to 1,000 people regularly, and we have also conducted various awareness programs in the rural areas as well. But still, in spite of all our efforts, we have been given the least stipend. Even if you compare the whole India, we are the people who get the least stipend. We almost get half the stipend or other compared to other states. So we గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి నిరసన చేపట్టారు. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ను కలవకుండా అడ్డుకుంటున్నారని, తనపై రౌడీ షీటర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఎలాంటి రౌడీ షీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంటూ తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టిన. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షిలో ఏదైనా న్యూస్ ఇద్దామా చెప్తా ఉన్నా. నేను నాకు న్యాయం నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేవడో నన్ను రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్. దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తాం. ఇలా వాళ్ళు సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వల్లే అన్న పరిపాలించాడు అని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ కూర్చున్నాం నేను, నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో కంప్లైంట్ వేసినా, నన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అని చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ని నా మీద రుద్దేదానికి ప్రయత్నం చేశారు. చచ్చిపోతానేమో అనుకున్నా. అయినా పర్లా పార్టీ కోసం, జగన్ అన్న కోసం నేను ఏ పొద్దు గడప దొక్కి 1 రూపాయి తీసుకుందిలే, పైరువి చేసిందిలే. జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం. ఈ విషయాలన్నిటినీ నేను అన్నదాకా పోనీయకుండా కప్పి పెడతా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి నన్ను అవమానించాడు మా చెల్లి. భాగ్యనగరంలో కల్తీ మసాలా తయారీ కేంద్రాలే లక్ష్యంగా హెచ్ఫాస్ట్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ సోదాల్లో 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మైలర్దేవ్పల్లి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఫాస్ట్ అని చెప్పి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి చాలా పకడ్బందీగా పనిచేయడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన రావడం జరిగింది. అట్లానే వేలల్లో మనకు కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన కంప్లైంట్స్ పైన మనము చాలా లోతుగా ఎంక్వైరీ చేసి చాలా చోట్ల కూడా మనము ఇలాంటి కల్తీ చేసే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి వచ్చిన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈరోజు హైదరాబాద్లో ఈ స్పైసెస్ అమ్మే వాళ్ళపైన, ట్రేడింగ్ చేసే వాళ్ళపైన, అట్లానే ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్స్ పైన మనము ఒక మేజర్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది. సనత్ నగర్లోని శ్రీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరి రూపంలో కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అమ్మవారికి కూరగాయలు సమర్పించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.
ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న నూతన లడ్డుపోటు అత్యాధునిక అన్నప్రసాద భవనాల పనులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆగస్టు 15లోగా అన్ని పనులు నాణ్యతతో పూర్తి చేసి శ్రావణ మాసంలో భక్తులకు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న అన్నప్రసాద భవనం, అదేవిధంగా లడ్డూ పోటు భవనం, ఈ రెండు త్వరితంగా పూర్తి చేయవలసిన ఆవశ్యకత ఉందని గతంలోనే పేర్కొనడం జరిగింది. తొందరగా ఆ పనులు పూర్తయ్యేలా చూడాలని ఈఓ గారికి, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందికి గతంలో ఆదేశించడం జరిగింది. గతంలో 15 రోజుల క్రితం ఒకసారి పనులు పర్యవేక్షించడం జరిగింది. అప్పటికంటే ఇప్పుడు పనుల ప్రగతి కొంచెం సంతృప్తికరంగానే ఉంది. ఇంకా మిగిలిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ శ్రావణ మాసంలో, అంటే దసరా నవరాత్రులు ప్రారంభమయ్యేదాకా కాకుండా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభోత్సవం జరిగేలా అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. తొందరగా అన్నప్రసాద బిల్డింగ్ మరియు లడ్డుపోటు బిల్డింగ్ రెండు కూడా ఓపెన్ చేయడానికి ఆరా తీస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అంతే వేగంగా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఈ ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోగానే వచ్చే శ్రావణ మాసంలో భక్తులందరికీ కూడా ఈ రెండు భవనాల్ని ఓపెన్ చేసి భక్తులకు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారు కూడా మొత్తం వచ్చి చెక్ చేశారు. పెయింటింగ్ కానీ, ఫ్లోరింగ్ వర్క్ కానీ ఇక్కడ జరుగుతుండే. నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను మద్రాసు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా స్పష్టం చేసింది. కావేరీ జలాల అంశంపై జరిగిన ఆందోళన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవిగా విమర్శలు రావడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి చెన్నైలోని నివాసం నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను సవాల్ చేస్తూ డీఎంకే తరపున మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణ కోసం అవసరమైతే ప్రశ్నించవచ్చని, ఆ తర్వాత ఉదయనిధిని విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సూచించింది. ஐபிஎஸ் ஆபீசர் வந்திருக்காரு, அவங்க சொல்லி இன்ஃபார்ம் கேட்க சொல்லுங்க. சொன்னா கேட்க மாட்டாங்க. నీట్ పేపర్ లీకేజీ అంశం, రామాలయ విరాళాల చోరీ ఘటనలు లోక్సభను స్తంభింపజేసి సభ సజావుగా సాగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా విపక్ష సభ్యులను కోరారు. వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నినాదాలతో సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే ఈ ఆందోళన నడుమే కేంద్రం 2 బిల్లులను ప్రవేశపెట్టింది. టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లు, అప్రప్రియేషన్ బిల్లు 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో వెంటనే సభలో చర్చకు రాగా విపక్ష సభ్యులు ఇరు బిల్లులను వ్యతిరేకిస్తూ గందరగోళం సృష్టించారు. కానీ చివరకు మూజువాణి ఓటుతో 2 బిల్లులు ఆమోదం పొందాయి. ఆ తర్వాత సభను బుధవారంకు స్పీకర్ వాయిదా వేశారు. श्रीमान नित्यानंद राय टू मूव दैट द बिल बी पास। महोदय मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। मोशन मूव दैट द बिल बी पास। द क्वेश्चन इज दैट द बिल बी पास। Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. श्रीमान नित्यानंद राय टू मूव दैट द बिल बी पास। महोदय मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। मोशन मूव दैट द बिल बी पास। द क्वेश्चन इज दैट द बिल बी पास। Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it.
The ayes have it. The ayes have it. The bill is passed. Shriman Nityanand Rai to move that the bill be passed. महोदय मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్రమైన కుదుపులు చోటు చేసుకున్నాయి. ఈ ఊహించని ఘటనతో విమానంలోని పలువురు ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయి. థాయిలాండ్లోని పుకెట్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా భయానకమైన కుదుపులకు గురైంది. ఈ అనూహ్య పరిణామంతో విమానంలో ఉన్న కొందరు ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది తీవ్రంగా ఊగిసలాడి సీట్ల నుంచి కింద పడటం, పక్కనే ఉన్న వస్తువులను గుద్దుకోవడంలో గాయపడ్డారు. విమానాన్ని పైలట్లు చాకచక్యంగా నడిపి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న వైద్య బృందం గాయపడిన ప్రయాణికులు, సిబ్బందికి అత్యవసర ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం, పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ స్పందించి విచారణ ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. పెరిగిన ధరలకు అనుగుణంగా